నెక్స్ట్ సాంఘిక పరిస్థితులకు వచ్చేసి గ్రామీణ జీవనం ఎక్కువ ఉండేదన్నమాట. గ్రామంలోనే ఎక్కువ ప్రజలు ఉన్నారు. పట్టణాలు కూడా ఉన్నప్పటికీ గ్రామంలోనే ఎక్కువ ఉన్నారన్నమాట. దీంట్లోన పూరిండ్లు ఉంటాయి, మామూలుగా గుడిసెలు ఉంటాయి, లేదంటే 3 అంతస్తుల భవనాలు ఉంటాయి. పూరిండ్లు అనేవి పేదలవి, 3 అంతస్తుల భవనాలు అనేవి బాగా డబ్బున్న వాళ్ళు అనమాట. 2 రకాల ఇల్లు ఉంటాయి. ఇంకా గోడలకు వచ్చేసి మనకి కింద వైపు గోడలకి పురాణ కథల్ని పెయింటింగ్ లాగా వేసుకుంటారు అనమాట. ఇంకా శకన యవన లాంటి విదేశీయులు కూడా హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నమాట. అంటే చెప్పాయి కదా ఇందాక, శకలు యవనులు వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మనల్ని ఆక్రమించిన వాళ్ళు కూడా హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని స్వీకరించారనమాట. ఇంకా శాసనాలను వీళ్ళ పేర్లను బట్టి ఇలా చెప్పారు. శాసనాల్లో కొంతమంది ఇప్పుడు రుద్రదమనుడు కానీ ఆయన కూతురు కానీ కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే హిందువుల పేర్లు ఉన్నట్లు ఉంటాయన్నమాట. ఆ పేర్లను బట్టి వీళ్ళు కూడా హిందూ మతంలోకి కానీ బౌద్ధ మతంలోకి కూడా చేరారన్నట్లు చెప్పారు. ఇంకా నాన్నగడి శాసనానికి వచ్చేస్తే బ్రాహ్మణులు వైదిక కర్మలు, వైదిక విద్యలు ఎక్కువ చేస్తారు. నాన్నగడి శాసనం మనకి దేవి బాలశ్రీ గౌతమి శ్రీ వేసింది కదా, దాని ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. అంటే బ్రాహ్మణులు వైదిక విద్యల్ని నేర్చుకున్నారు, వైదిక కర్మలు చేసేవాళ్ళు అని చెప్పారు. ఇంకా వయసులో వచ్చేసి ఉన్నత పదవులు, ఇప్పుడు మనం ఫస్ట్లో చెప్పాం కదా మహాతలవర అన్నట్లు, విశ్వామాత్ర, ఇవన్నీ మంత్రులు మొత్తం వయసులే ధనికులు ఉండడం వల్ల వాళ్ళకే ఇచ్చేవారు అనమాట పదవులన్నిటిని. ఇంకా వయసుల్లో కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు, క్షత్రియులు కూడా వ్యాపారం చేసేవారు. క్షత్రియులు అంటే రాజులే కదా, వాళ్ళతో కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు కూడా వ్యాపారం చేసేవారు. ఇంకా శూద్రులు వచ్చేసి ఇందాక చెప్పాం కదా కుమ్మరి, వడ్రంగి అని, వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు అనమాట. ఇంకా కుటుంబాలు అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, వాళ్ళందరూ కలిసి తీర్థయాత్రలు చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు. అయితే కుటుంబంలో పురుషులకి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. పితృస్వామ్య వ్యవస్థ, అంటే తండ్రి ఇంటికి పెద్ద అనే వ్యవస్థ ఉండేది. కానీ స్త్రీలకి గౌరవంగా అయితే ఇచ్చేవాళ్ళు. తర్వాత కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేస్తుంటాడు కదా, మహాసేనాధిపతి అట్లా ఉంటారు కదా, వాళ్ళ పేర్లని వీళ్ళు కూడా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు మహాభోజిక అంటే మహాభోజిని అని, మహాసేనాధిపతి అంటే మహాసేనాని అని భర్తల పేర్లలో ఉండే ఉద్యోగాలను వీళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు అంట. వీళ్ళు స్వయంగా దానాలు ఇచ్చేవాళ్ళంట. దాన్ని బట్టి వీళ్ళకి ఏం తెలుస్తారంటే వీళ్ళు డబ్బుల్ని సొంతంగా ఖర్చు చేయొచ్చు, ఆర్థిక స్వతంత్రం ఉంది అని చెప్పవచ్చు. వీళ్ళలో విద్యావంతులు ఉన్నారు, కవిత్రులు ఉన్నారు. వీళ్ళంతా సభలు సమావేశాలు పాల్గొన్నారు. అంటే ఇప్పట్లాగే ఇప్పుడు మనమైతే సభల్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు, అంత గౌరవంగా చూసుకునేవాళ్ళు అనమాట. ఇంకా రాజుల్లో అయితే బహుభార్యత్వం, అంటే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్ళాడే దాంట్లో ఉందంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టు. ఇంకా భర్తలతో పాటు మామూలు సాధారణ ప్రజలైతే భర్తలతో పాటు పొలాల్లో పనిచేస్తూ పాటలు పాడుతున్నట్లు ఈయన గత సప్తశతిలో రాశాడు. ఇంకా వివాహ బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, దాన్ని ఒక పవిత్ర బంధంగా చూసేవాళ్ళు. ఇంకా వితంతువులు అయితే భర్త చనిపోయిన వాళ్ళు అయితే బ్రహ్మచర్యంని నిష్ఠతో పాటించేవాళ్ళు అనమాట. తర్వాత దుస్తులు తక్కువగా ధరించేవారంట. స్త్రీలు అయితే ఎర్రని వస్త్రాలకు కానీ పూలు అంటే ఇష్టపడేవారంట. రవికి అయితే ధరించలేదంట. ఇంకా అలంకరణలు కానీ జడలు కానీ పసుపు, స్నానం చేసేటప్పుడు పసుపు పడడం కానీ, కాళ్ళకి పారాణి పట్టడం కానీ, కొంతమంది నాట్యకత్తలు అయితే ఆరాధలం అనే ఒక మైపూతని పూసేవాళ్ళు, ఇది ఇంపార్టెంట్. ఇంకా కాలక్షేపాలు వచ్చేసి వీళ్ళకి సంగీతం కానీ, డ్యాన్స్ కానీ, వీణ, వేణువు, మృదంగం, శంఖం ఇలాంటివి ఊదడం కానీ. ఇంకా ధనికులు అయితే డబ్బున్న వాళ్ళు పంజరాల్లో పక్షులను పెంచేవాళ్ళంట. గ్రామాల్లో అయితే పెద్దగా అట్టహాసాలు ఏమి ఉండవు, సాధారణంగా జీవించేవాళ్ళు. నగరంలో అయితే బాగా డబ్బున్న వాళ్ళు కదా, కొంచెం ఉల్లాస జీవనాన్ని గడిపేవాళ్ళు అనమాట. ఇంకా హాలక, ఉద్యానవన, గంటాడి బంధన, మదనోత్సవం అనే పండుగలు ఉండేవంట వీళ్ళకి. దీంతోపాటు దీపావళి కూడా జరుపుకున్నట్లు చెప్తారు కానీ మనకి ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మత పరిస్థితులు. దీంట్లో బ్రాహ్మణ మతము, శాతవాహనుడు అయితే అంటే వీళ్ళ వంశకర్త శాతవాహనుడు అయితే జైనుడు. ఆయన జైనుడు అయినందుకు వల్లే ఇవన్నీ మనకి శ్రీముఖుల్నే ప్రధానంగా చూపిస్తారు. శాతవాహనుడు ఎందుకు చూపించారంటే ఆయన హిందూ మతాన్ని ఫాలో కాలేదనమాట. మనకి హిందూ మతంలోనే కదా మత్స్య పురాణం ప్రకారమే కదా వీళ్ళు 30 మంది రాజులు ఉన్నారని తెలిసింది. సో శాతవాహనుడు జైనుడు కాబట్టి ఆయన్ని స్కిప్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా శ్రీముఖుడు కన్నుడు అయితే భాగవత మతం అంటే వైదిక మతాన్ని పాటించారు. శాతకర్ణి మొదటి శాతకర్ణి వచ్చేసి బ్రాహ్మణ సానుభూతి కలవాడు. ఆయన యజ్ఞయాగాలు ఎక్కువ చేశాడు, చాలా క్రతువులు చేశాడు. ఫస్ట్లో హిందూ మతం ఎట్లా ఉండేదంటే క్రతువులు అంటే అన్ని యజ్ఞయాగాలు చేసేవే ఉంటాయన్నమాట. మామూలు మనం ఇట్లా గుడికి వెళ్ళి పూజలు చేయడం ఇలాంటివి ఏమి ఉండవు, హోమాలు యజ్ఞాలు ఇవే చేసేవి. ఇలా ఉంటే ప్రజలకు కష్టమైపోతుందని దాన్ని భక్తి వ్రత ప్రధాన పౌరాణికంగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న హిందూ మతంగా చేంజ్ చేశారనమాట.
నానాగఢ్ శాసనం ప్రకారం ఆ శాసనంలో వాసుదేవ ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది, అంటే విష్ణుదేవునితో ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది అనమాట. గాథా సప్తశతిలో అయితే శివుని స్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఇంకా శాతకర్ణి తర్వాత క్రతువులు అనేవి అసలు లేవంట. మొదటి శాతకర్ణి మాత్రమే అట్లా క్రతువులు చేశాడు, హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఆయనే లాస్ట్. తర్వాత ఉన్నత గోత్ర బ్రాహ్మణులతో వివాహాలు, అంటే ఇప్పుడు బ్రాహ్మణుల్లోన ఎక్కువగా అంటే పెద్ద గోత్రం వాళ్ళతోన వివాహ సంబంధాలు తీసుకున్నారు. అంటే ఎందుకంటే బ్రాహ్మణులు కూడా రాజాదరణ పొందడం కోసం అట్లా వాళ్ళ అమ్మాయిల నుంచి పెళ్లి చేసేవాళ్ళంట. ఇంకా గౌతమి పుత్ర శాతకర్ణి అలా ఫస్ట్ చేసుకున్నాడంట. ఇప్పుడు మనకి వాసిష్ఠి దేవి ఉంటుంది కదా, ఆమె కూడా బ్రాహ్మణే. తర్వాత ఆగమ పురాణాల్లో ప్రధానంగా చూసేవారు పౌరాణికాలు రచన చేశారు. వీళ్ళ కాలంలోనే కదా మత్స్య పురాణం, వాయు పురాణం ఇవన్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అనమాట. తర్వాత సప్తశతిలో రాధాకృష్ణులు, పార్వతి కళ్యాణం, విష్ణు కథలు, శబల కథ ఇవన్నీ ఉన్నాయన్నమాట సప్తశతిలోన. అంటే ఇవన్నీ మన వైదిక సంస్కృతికి సంబంధించినవి కదా, అట్లా ఉన్నాయి. తర్వాత కన్హ కానీ గౌతమిపుత్ర శాతకర్ణి కానీ వాళ్ళ శాసనాల్లో ఎక్కువ వైష్ణవ చిహ్నాలు కనిపిస్తాయి. అంటే దీన్ని బట్టి వీళ్ళంతా వైష్ణవులు అన్నట్లు చెప్పొచ్చు. తర్వాత గుడిమల్లంలో శివలింగం ఉండింది. అంటే ఇది చిత్తూరు డిస్టిక్లో గుడిమల్లం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక శివలింగం ఉందంట. అది మాత్రం క్రీస్తు పూర్వానికి సంబంధించింది, కాకపోతే వీళ్ళు కూడా దానికి పూజలు చేశారని చెప్పారు. తర్వాత కొన్ని నాణ్యాల మీద అయితే స్కందుడు, అంటే కార్తికేయ స్వామి అంటారు కదా, ఆయన శివునికి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నమాట. మనకి పేర్లు కూడా చూస్తాం, శివ స్కందుడు అని, స్కందశాతికర్ణి అని ఇలాంటి పేర్లు చూస్తాం కదా. సో స్కందుడు కూడా ఉన్నాడు అన్నట్లా చెప్పారు. కాకపోతే శైవ మతం తక్కువ, వైష్ణవుని ఎక్కువ పూజించారు వీళ్ళు. గుడిమల్లం తవ్వకాల్లో కొన్ని దేవతల కనిపించాయన్నమాట. కొన్ని అంటే పెద్దగా శిల్పాలు కానీ చక్రాలు చెక్కడం కానీ ఇలాంటివి ఏం లేకుండా అట్లా ఒక సాదా సీదా గుళ్ళు అయితే దొరికాయంట గుడిమల్లం తవ్వకాల్లోనూ. ఇంకా సప్తశతిలో వచ్చేసి గణపతిని కూడా మహిషాసుర మర్దిని కూడా వీళ్ళకి సంబంధించిన ఆలయాలు ఉన్నట్లు సప్తశతిలోన హాలు రాశాడు. నెక్స్ట్ వచ్చేసి జైన మతము. శాతవాహనుల కంటే ముందు జైన మతం అనేది ఏపీలో ఉందన్నమాట. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే ఆంధ్రలోన జైన మతం ప్రవేశించింది. అశోకుని కొడుకు ఉంటాడు కదా సంప్రాతి, ఆయన వచ్చేసి జైన మతాన్ని వ్యాపించాడంట. వడ్డెమాన కొండ పైన ఒక విహారం ఉంది. విహారం అంటే ఇప్పుడు మనం ఏదైనా సత్రం అంటారు కదా, సత్రాన్ని విహారం అంటారు. సంప్రాతి అనే పేరు మీద ఈ వడ్డెమాన కొండ విహారం ఉందన్నమాట. ఇంకా కారవేలుడు వచ్చేసి మహామేఘ వాహనాన్ని విహారాన్ని నిర్మించాడు. శాతవాహనుడు జైన చైత్యాలు నిర్మించాడంట. శాతవాహనుడు అంటే ఇప్పుడు ఈ వంశానికి మూల పురుషుడు అనమాట. ఆయన జైన చైత్యాలు నిర్మించాడంట. జైనంలోన దిగంబరతత్వం అంటే బట్టలు లేకున్నట్లా జీవించడం, దానివల్ల బౌద్ధం ఎక్కువ ప్రచారం అవడం వల్ల ఈ జైనాన్ని ఎక్కువ ఇష్టపడలేదంట. జైనంలో ఇప్పుడు బట్టలు ఉడుచుకొని తిరగాలంటే ఎవరు చేరుతారు చెప్పండి. అట్లా దానివల్ల కానీ బౌద్ధం ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల కానీ జైనానికి అంత ఇంపార్టెన్స్, అంత గుర్తింపు దొరకలేదన్నమాట. కాకపోతే అనంతపురం జిల్లా కొనకొండలలోన జైనాచార్యుడు ఉండేవారంట. కొండ కుందాచార్యుడు అనే ఆయన. ఈయన క్రీస్తుపురం 50 నుంచి క్రీస్తు శకం 50 మధ్యలో ఉన్నాడంట. ఈయన వచ్చేసి కొన్ని గ్రంథాలు రాశాడు. సమయాసారం అని, వేదసారం అని ఇలాంటి ఒక 3 సారాలు గ్రంథాలు రాశాడు. మనకి సమయాసారం మాత్రమే ఇచ్చాడు ఈ బుక్లోన. ఇది వచ్చేసి శ్వేతంబర జైనానికి సంబంధించిన ఈయన శ్వేతంబర దిగంబర అంటారు కదా. దిగంబర వచ్చేసి బట్టలు లేని వాళ్ళు, శ్వేతంబర అంటే వైట్ బట్టలు వేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా బౌద్ధ మతానికి వస్తే శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం అనేది ఇంకా స్వర్ణయుగం అని చెప్పాలి. శాతవాహనులు పెద్దగా ఆదరించలేదు కానీ దానికి పోషించారనమాట. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళు పాటించలేకపోయినా కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు. మనకి గౌతమి బాలశ్రీ తప్ప మిగతా రాణులందరూ ఈ బౌద్ధ మతాన్ని పోషించిన వాళ్ళే. ఇంకా వర్తకులు కానీ, మామూలు జనం కానీ, స్త్రీలు కానీ స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఇవన్నీ నిర్మించారనమాట. ఇంకా గౌతమి పుత్ర శాతకర్ణి పులోమావి కాలంలో దాన ధర్మాలు ఎక్కువ చేశారు. ఇంకా యజ్ఞశ్రీ కాలంలో నాగార్జునాచార్యుని పోషించాడు అనమాట. విజయశ్రీ శాసనం అనేది ఒకటి ఉందన్నమాట బౌద్ధం సంబంధించింది, కాకపోతే అది సంపూర్ణంగా లేదనమాట. ఇంకా బౌద్ధంలో భేదాలు ఉన్నాయి. ఎక్కడ అంటే 2వ బౌద్ధ సంగీతి అని ఉంటుంది. దాంట్లోన ఈ బౌద్ధ మతం 2 రకాలుగా విడిపోయింది. ఒకటి థేరవాదంగా, ఒకటి మహాసాంఘికంగా విడిపోయింది అనమాట. థేరవాద అనేది ఫస్ట్ నుంచి ఉండేది. అంటే బుద్ధుడు స్థాపించింది ఎలా ఉందో అలాగే ఉంది, వాళ్ళ సనాతనులు. మహాసాంఘిక అనేది కొంచెం అప్డేట్ అయ్యారనమాట. ఈ మహాసాంఘికులు మన ధాన్య కటకం ఇక్కడికి వచ్చేసి చైత్యకులుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడు దేవుడు, ఆయన లోకాన్ని మామూలు దాన్ని ఏమంటారు, లోకాన్ని కాపాడడానికి వచ్చాడు అన్నట్లు చూపించారు. కాకపోతే థేరవాదులు అలా లేదు, బుద్ధుడు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి వచ్చాడు అన్నట్లు ఉండేవాళ్ళు. కాకపోతే వీళ్ళు దేవుణ్ణి చేసేసి ఆయనకి మహిమలు ఉన్నట్టు, లోకాన్ని పాలించడానికి ఉన్నట్లు చేశారనమాట. వీళ్ళ నుంచే బోధి వృక్షాన్ని, ధర్మచక్రాన్ని, సింహాసనాన్ని
సింహాసనాన్ని త్రిరత్నాల్ని పూజించడం స్టార్ట్ చేశారు. వీళ్ళలోన ఆరాధన, చైత్యాలంకరణ అంటే ఇప్పుడు చైత్యం ఉంటుంది కదా, దాన్ని అలంకరించడము, చైత్యాన్ని పూజించడము, ఇవన్నీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారన్నమాట. దీంట్లోనే ఇంకా అప్డేట్ అయ్యి పితృదేవతలను అంటే చనిపోయిన వాళ్ళ తండ్రులని తాతల్ని పూజించేది, విగ్రహాలని అంటే బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠించి ఆయనకి పూజలు చేయడము ఇలాంటివి స్టార్ట్ చేశారు. ఈ చైత్యాల్లో కూడా మళ్ళీ డివైడ్ అయినారు. పూర్వశైల అని, అపరశైల అని, ఉత్తరశైల అని ఇలా 5 రకాలుగా డివైడ్ అయినారు. ఇవి కూడా ఇంపార్టెంట్. పూర్వశైల వచ్చేసి ధాన్యకటకం, అపరశైల వచ్చేసి శ్రీపర్వతం, ఉత్తరశైల జగ్గైపేట, రాజగిరికి అనేది గుంటపల్లి, సిద్ధార్థకి అనేది గుడివాడ. ఇంకా నాగార్జునాచార్యుడు ఉంటాడు, ఆయన మహాయానాన్ని స్థాపించారు అనమాట. ఈ దీంట్లోనే మనకి ఇక్కడ ఉంది కదా, మహాసాంఘికనే మహాయానంగా పరివర్తన చెందింది. ఈయన యజ్ఞ పారమిత శాస్త్రం అనేది రచించారనమాట. ఈయన ఎక్కడ పుట్టాడనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇతడు విదర్భలోన పుట్టాడని కొంతమంది, లేదు చెన్నై దగ్గర కాంచీపురంలో పుట్టాడని కొంతమంది చెప్పారు. కాకపోతే ఈయన రాసిన లంకావతార సూత్రాల్లోనే ఏమనిందంటే వేదలి అనే దగ్గర పుట్టాడు, అక్కడ తెలుగు బ్రాహ్మణులు కూడా ఉన్నారనమాట, అక్కడ పుట్టాడు అన్నట్లు చెప్పారు. ఇంకా నాగార్జునుడు ఇంకా చైనాలో ఒక కథ ఉందన్నమాట ఈయన ప్రకారం. ఆ చైనా వాళ్ళ ప్రకారం అయితే ఈయన శ్రీపర్వతం ధాన్యకటకం మధ్యలో ఒక గ్రామంలో జన్మించాడు. తర్వాత దేశం మొత్తం తిరిగి నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత శ్రీపర్వతంలోకి వచ్చి స్థిరపడ్డాడు అని చెప్పారు. తర్వాత ఈయన మాధ్యమిక వాదం, శూన్యవాదం, రత్నావళి, సృహల్లేఖ ఇవన్నీ రచించాడు అనమాట. ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణితోన సృహల్లేఖ అనేది ఆయనకి అది అంకితం చేశాడు అంటారు. కాకపోతే కొంతమంది ఏమంటారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి నాగార్జునాచార్యునికి మధ్య జరిగిన ఉత్తరాలు వాళ్ళకి ప్రశ్నలు సమాధానాలే ఈ సృహల్లేఖ అంటారు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి చైత్యాలు నిర్మించాడు, విహారాలు నిర్మించాడు అనమాట. ఇది కూడా నాగార్జునాచార్యుని కోసమే అంటారు. ఇంకా ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రకారం అంటే ఒక పెద్ద మహాచైత్యం ఉంటుంది కదా, దాని చుట్టూ రాతితో ఒక ప్రాకారం నిర్మించాడు అని నాగార్జునాచార్యుని నిర్మించాడని చెప్పారు. ఇది వచ్చేసి ఎలా ఉందంటే టిబెట్ ప్రకారం తర్కశాస్త్రం అంటారు కదా, ఇప్పుడు మనకి మానసిక శాస్త్రం కానీ ఆలోచన శాస్త్రం అంటారు కదా, ఈ తర్కశాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేసింది నాగార్జునాచార్యుడే. తర్కశాస్త్ర పితామహుడు అంటే నాగార్జునాచార్యుడే అన్నట్లు చెప్పారు. ఇంకా శూన్యవాదం ఈయన రచించిన శూన్యవాదం వచ్చేసి మనకి తర్వాత శంకరాచార్యుడు వస్తాడు 7వ శతాబ్దంలో. ఆ శంకరాచార్యుడు మాయావాదం అని కొంచెం హిందూ మతంలోన రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. ఆయనకి ఈ శూన్యవాదం అనేది మూలం అని చెప్తారు. కథా సరిస్సాగం ప్రకారం బ్రాహ్మణులు వీళ్ళ మీద అసూయ చెందారనమాట. అంటే బ్రాహ్మణులు వైదిక మతం కదా, ఈ వీళ్ళు నాగార్జునాచార్యుడు బౌద్ధ మతాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాడని కుట్ర పన్ని వీళ్ళు నాగార్జునాచార్యుని హత్య చేయించాడని చెప్తారు. తర్వాత నాగార్జునాచార్యుడు తర్వాత ఆర్యదేవుడు అనే ఆయన వస్తాడు, ఆయన కూడా బౌద్ధ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడని కుట్ర చేసి హత్య చేసినట్టు చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ విద్యలు. శాతవాహనుల రాజులు కావాలంటే వాళ్ళకి అన్ని రకాల విద్యలు రావాలి. శబ్దము, అర్థము, గణకం, న్యాయతర, నిధి, లేఖ, రూప, గాంధర్వ ఇలాంటి విద్యలన్నింటిలో నైపుణ్యం చెందిన తర్వాతే వాళ్ళు రాజులు అవుతారు అనమాట. ఇంకా ప్రతి బౌద్ధ విహారం ఉంటాయి కదా, ఆ బౌద్ధ విహారాలలో విద్యాలయం కూడా ఉంటుంది. బౌద్ధ విహారంలో విద్యాలయం ఉంటే దాన్ని సంఘారామం అంటారు. విహారంలో విద్యాలయంలో వాళ్ళు ఏం నేర్పిస్తారంటే అన్నీ నేర్పిస్తారు. తర్క, శబ్ద, జ్యోతిష్యము, సముద్రం కంటే మనకి చేతులు చూస్తారు కదా, అలా ఆ శాస్త్రాలన్నీ నేర్పిస్తారంట. ఇంకా ధాన్యకటక విశ్వవిద్యాలయం వచ్చేసి దీని నుంచే టిబెట్లోన లాసా విశ్వవిద్యాలయం అనేది ఏర్పరిచినారు. అంటే దీన్ని బేస్ చేసుకునే దాన్ని నిర్మించారని చెప్తారు. ఇంకా నాగార్జునుడు విషయానికి వస్తే రత్నావళి రాజపరికిత అనే గ్రంథాన్ని రాశాడు. దీంట్లోన శ్రేయోరాజ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంట. ఇంకా పాహ్యాన్ ఏం చెప్పాడంటే నాగార్జునుడు శ్రీపర్వతంలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించాడు అని చెప్పాడు. ఇంకా ప్రాకృతం అనేది శాతవాహనుల కాలంలో రాజభాషగా ఉండేది. శాసనాలన్నీ కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. బౌద్ధ గ్రంథాలు కూడా ఫస్ట్ ప్రాకృతంలో రాశారు, తర్వాత సాంస్క్రిట్లోకి వచ్చారనమాట. ప్రతి విహారంలోన దమ్మక అధిక అనే ఉద్యోగం ఉండేవాడు అనమాట. ఇప్పుడు విహారం అంటే బౌద్ధులు ఉండే చోటుని విహారం అంటారు. ఆ విహారంలో ప్రతి విహారంలో ఒక దమ్మకతికి అనే ఉద్యోగం ఉండేవాడు. ఆయన ఏం చేస్తారంటే దాంట్లో ఉండే బౌద్ధ భిక్షువులందరికీ కథల ద్వారా ధమ్మాన్ని ప్రచారం చేశారు. వీళ్ళు చెప్తారు కదా అభిధమ్మ పీఠిక, దాంట్లో ఉండే కథలని చెప్పి ధర్మాన్ని ప్రచారం చేస్తారనమాట. ఇంకా అమరావతిలో శిల్పాలు ఉంటాయి కదా, ఆ శిల్పాలు వచ్చేసి జాతక కథలకు సంబంధించింది, అవధాన కథలకు సంబంధించినవి. ఆ కథలన్నీ అమరావతిలోనే శిల్పాల్లాగా చెక్కారనమాట.
ఇంకా హాలుడు విషయంలోకి వస్తే గుణాఢ్యుడు అనే ఆయన ఉంటాడు. ఆయన ప్రాకృతంలో బృహత్కథ అనే రాదని రాశాడు. దాంట్లోన మిగతా అన్ని పాటలన్నీ పోయాయి. గుణాఢ్యుడు హాలునిలో ఉన్నాడు. ఆయన కుంతల శాతకర్ణి టైంలో ఉంటాడు. ఆయన బృహత్కథ అనేదాన్ని రాస్తాడు. అందులో ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ పాట ద్వారానే సోమదేవసూరి కథా సరిస్తాంగమ అనేదాన్ని రాస్తాడు అనమాట. ఇంకా గాథ సప్తశతిని హాలుడు రాశాడు. దీంట్లో ప్రకారం చూస్తే వాళ్ళు కొంచెం శృంగార ప్రియులు, రొమాంటిక్గా ఉన్నారు అన్నట్లు చెప్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ అవే రాశాడు. దాంట్లో గాథ సప్తశతిలోన శృంగారకు సంబంధించింది, లేదంటే గ్రామంలో ఎలా ఉండేవాళ్ళు, ప్రజలు ఏమేం చేసేవాళ్ళు అనేది చెప్పాడు. ప్రకృతితో బాగా కలిసి ఉండేవాళ్ళని కూడా చెప్పాడు. తర్వాత ఇక్కడ కుంతల శాతకర్ణి టైంలోన విశ్వశర్మకి గుణాఢ్యుడికి కొంచెం వార్ జరిగిందనమాట. అంటే సంస్కృతం గొప్ప అని ఒకరు, ప్రాకృతం గొప్ప అని ఇంకొకరని కొట్లాడుకున్నారు అనమాట. ఈ వివిధం ద్వారా కొంచెం మనకి ప్రాకృతానికి సంస్కృతానికి యుద్ధం జరిగి సంస్కృతం వచ్చిందనమాట. అంటే ప్రాకృతం కొంచెం తగ్గి సంస్కృతం వచ్చింది. అందులో కొంచెం వైదిక మతం అంటే ఎక్కువ నార్త్ నుంచి వస్తుంది కాబట్టి నార్త్లో వైదికానికి సంబంధించింది మొత్తం సంస్కృతిలోనే ఉంటాయి కదా. అలా సంస్కృతం కొంచెం వైదిక మతం పాపులర్ అయ్యే కొద్దీ సంస్కృతం పాపులర్ అయింది. సో బుద్ధులు కూడా ఏం చేశారంటే ప్రాకృతాన్ని వదిలిపెట్టి వాళ్ళ భాషల్లోన సంస్కృతాన్ని ఇంక్లూడ్ చేసుకున్నారనమాట. ఇంకా నాగార్జునుడు, ఆర్యదేవులు కూడా సంస్కృతంలోనే ఎక్కువ రాశారు. ఇంకా ఇస్సింగ్ ప్రకారం వచ్చేసి సృహల్ లేఖని విద్యార్థులందరూ కంఠస్థం చేసేవాళ్ళు. అంటే నాగార్జున కొండలో ఉండే విద్యార్థులందరూ సృహల్ లేఖని కంఠస్థం చేసేవాళ్ళు అని రాశారు. ఇది ఇస్సింగ్ వచ్చేసి 7వ శతాబ్దంలో వస్తాడనమాట. ఇంకా శర్వవర్మ అనే ఆయన కాతంత్ర వ్యాకరణం రాశారు. కాతంత్ర వ్యాకరణం అంటే ఇప్పుడు సాంస్క్రిట్కి గ్రామర్ లాంటిది అనమాట ఇది. ఇంకా మనకి సంస్కృతం ప్రాకృతంతో పాటు దేశీ భాష కూడా ఉంటుంది. ఈ సంస్కృతం అనేది గ్రంథాల్లోన, ప్రాకృతం అనేది రాజభాషగా వాడేవాళ్ళు. ఇంకా ప్రజలు ఉంటారు కదా, మనలాంటి సాధారణ ప్రజలు వాడేది దేశీ భాష అనమాట. ఈ దేశీ భాష నుండే తెలుగు, తమిళ్, కన్నడ భాషలు వస్తాయి అన్నమాట. తర్వాత కొంచెం నాణ్యాల పైన వచ్చేసి ద్విభాష ఉండేది. ఒకరు ప్రాకృతంతో పాటు ఈ దేశీ భాష కూడా ఉండేది అనమాట. ఎందుకంటే సాధారణ ప్రజలకు అర్థం కావాలి కదా, అందుకోసం దేశీ భాషతో పాటు ప్రాకృతం లేదంటే సంస్కృత భాషలు ఉండేవన్నమాట. ద్విభాష నాణ్యాలు అంటారు వీటిని. ఇంకా సప్తశతిలో వచ్చేసి పొట్ట, అత్త, నెయ్యి, పత్తి అనే కొన్ని తెలుగు పదాలు కనిపిస్తాయంట గాథ సప్తశతిలోన. ఇంకా వాస్తుశిల్పాలకు వచ్చేసి లౌకిక నిర్మాణాలు, అంటే మనకి ప్రజా సంబంధమైన కోటలు కానీ ఇల్లు కానీ అవేం లేవు అనమాట. మత సంబంధాల నిర్మాణాలు అయితే ఉన్నాయి. మతానికి సంబంధించిన నిర్మాణాలు ఉంటాయి. బౌద్ధ స్తూపాలు కానీ, చైత్యాలు కానీ, విహారాలు కానీ ఉంటాయి. గాథ సప్తశతిలో అయితే గౌరీ, గణేష, ఇంద్ర ఈ దేవతలు ఉంటారు కదా, పార్వతీదేవి, గణపతి వీళ్ళ దేవాలయాలు ఉండేవని రాశాడు. అవి కనిపించలేదు, కాకపోతే బుక్లో అయితే ఉంది. స్తూపం వచ్చేసి బుద్ధుడు లేదంటే బుద్ధునికి సంబంధించిన ఆచార్యులు, బుద్ధుని చనిపోయిన తర్వాత గురువులు ఉంటారు కదా, ఆ ఆచార్యులు ఉంటాయి కదా, వాళ్ళు శరీర అవశేషాలపై నిర్మించిన స్మారకాలని స్తూపము అంటారు అనమాట. స్తూపము లేదా చైత్యం అంటారు. ఇప్పుడు బుద్ధుని అవశేషాలు అంటే ఆయన బూడిద కానీ లేదంటే ఏదో ఒక పార్ట్ కానీ ఎముక కానీ అలాంటి దానిపైన ఒక స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని చైత్యము కానీ స్తూపం కానీ అంటారు. ఇవి 3 రకాలు ఉంటాయి: ధాతు గర్భాలు, పరిభోజికాలు, ఉద్దేశికాలు అని. ధాతు గర్భాలు అంటే శరీర అవశేషాల పైన నిర్మిస్తారన్నమాట. ఇవి వచ్చేసి బట్టిప్రోలు, అమరావతి, జగ్గైపేట, ఘంటశాల, శాలిగుండం, శ్రీపర్వతం, వీటిలోన ఇవి ధాతు గర్భాలు ఉన్నాయంట. శ్రీపర్వతంలోన యజ్ఞశ్రీ నిర్మించాడంట దీన్ని. ఇవన్నీ ఇటుక నిర్మాణాలే. ఇంకా ఇటుకలతోన స్తూపంలా తయారు చేసి ఆ స్తూపానికి రాతి పలకలతోన మనకి ఇప్పుడు స్లాబ్ ఎలా చేస్తాం అలా చేస్తారు అన్నమాట. ఇంకా అమరావతి శిల్పానికి వచ్చేస్తే ఇది కింద పునాది వ్యాసం వచ్చేసి 162 అడుగులు ఉంటుందంట. పైన అండం మాత్రం 142 అడుగులు ఉంటుంది. ఈ స్తూపానికి శిల్పాలు ఉంటాయి కదా, ఆ శిల్పాలు బుద్ధుని జీవితం కానీ జాతక కథలు కానీ శిల్పాలుగా చెక్కారంట. పెద్ద స్తూపానికి దాని చుట్టూ శిల్పాలు చెక్తారు. ఇంకా కృష్ణాలయలో ఉండే స్తూపాలకైతే 4 దిక్కులు 4 వేదికలు ఉంటాయంట. ఆ వేదికల్ని ఆయక స్తంభాలు అంటారు. ఈ ఆయక స్తంభాల చుట్టూ కూడా పంచకళ్యాణీలు ఉంటాయి. ఈ మధ్యలో ఒకటి స్తూపం ఉంటుంది. ఈ స్తూపం చుట్టూ 1, 2, 3, 4 ఉంటాయి కదా. ఇవి పంచకళ్యాణీలు అంటే మనకి బుద్ధుడు జననం కానీ, మహాభినిష్కరణం కానీ, ధర్మచక్ర పరివర్తన కానీ, లేదంటే ఆయన ఫస్ట్ అది చనిపోవడాన్ని ఏమంటారు సడన్గా గుర్తు రావట్లేదు, ఇలా 5 ఉంటాయి కదా. ఈ 5ని అక్కడ ఆయక స్తంభాలతోనే గుర్తిస్తారు అనమాట. ఇంకా ఏపీలో వచ్చేసి అనకాపల్లి, సంగారం అనే గ్రామంలోన
లింగాలమెట్ట అనే దగ్గర, గంటుపల్లి దగ్గర ఉద్దేశిక స్తూపాలు ఉంటాయంట. ఉద్దేశిక స్తూపాలు అంటే ఏం లేదు, ఏ ఉద్దేశం లేకున్నట్ల జస్ట్ ఒక స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని ఉద్దేశిక స్తూపం అంటారు. ఇంకా పరిభోజకాలు ఉంటాయి. పరిభోజకాలు అంటే ఏమంటే ఎవరైనా బుద్ధుడు కానీ ఆచార్యులు కానీ వాడిన వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల మీద స్తూపాలని నిర్మించడాన్ని పారిభోజిక స్తూపాలు అంటారు. ఇంకా చైత్యగృహం అంటే ఏం లేదు, బుద్ధు విగ్రహం కానీ చైత్యం కానీ, చైత్యం అంటే ఏమి స్తూపం, బుద్ధ విగ్రహం కానీ స్తూపాన్ని కానీ పూజించే ఆలయాన్ని చైత్యగృహం అంటారు. ఇవి వచ్చేసి కార్లా, నాసిక్, బేట్సా ఇక్కడ కొండల్లో ఉన్నాయంట ఇవి. ఇంకా ఇటుకలతో నిర్మించిన చైత్యగృహాలు అయితే గుంటపల్లి, నాగార్జునకొండ, రామతీర్థంలోని శాలుగుండంలో ఉన్నాయంట. ఇంకా విహార సంఘారామాలు అంటే వర్షాకాలంలో బౌద్ధ భిక్షల కోసం అంటే వాళ్ళు తడవకుండా లేదంటే ఎండాకాలంలోన వాళ్ళకి సత్రంలాగా ఉండేవి విహారాలు. ఈ విహారాల చుట్టూ ఒక 2-3 విహారాలు ఉండి దాంట్లోన పాఠాలు ఎవరికైనా బోధించడానికి వీలుగా ఉంటే దాన్ని సంఘారామం అంటారు. అంటే విహారంతో పాటు అది విహారం అనేది హాస్టల్లో అనుకుంటే దాంట్లోన ఏవైనా విద్యలు నేర్పించడానికి అనుకూలంగా ఉంటే దాన్ని సంఘారామం అంటారు. ఏపీలో వచ్చేసి సంఘారామాలు గుంటుపల్లిలో ఉంది. గుంటుపల్లిలో వచ్చేసి గుహ సంఘారామము. ఇటుకలతో నిర్మించిన సంఘారామాలు శాలిగుండం, రామతీర్థం, నాగార్జునకొండలో ఉన్నాయన్నమాట. అనకాపల్లిలో ఒక సంఘారామం ఉంది. అది సంఘారామం అనేది గ్రామం పేరు, అది వచ్చేసి బుద్ధారామం నుంచి వచ్చింది అనేది చెప్తారు. ప్రతి సంఘారామంలో ఒక 5 భాగాలు ఉంటాయంట. దాంట్లో ఫస్ట్ ఒక మహా చైత్యం ఉంటుంది. ఆ చైత్యానికి ముందు 2 చైత్యాలు ఉంటాయి అన్నమాట, చైత్య గృహాలు ఉంటాయి అన్నమాట, 2-3. తర్వాత అది ఆ రెండిట్లో ఒకటి మహా చైత్యము, ఒకటి బుద్ధ చైత్యము. 4 వచ్చేసి ప్రార్థన విద్యా సంబంధమైన మండపం, ఇందాక చెప్పాం కదా. విహారాలు ఉంటాయంట. ఇంకా 5వది విహారం అంటే ఇంకా సత్రం లాంటిది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 40 సంఘారామాలు ఉన్నాయంట అని ఉయాన్సంగ్ రాశాడు. ఇంకా శ్రీపర్వతం పైన యజ్ఞశ్రీ ఒక మహావిహారం నిర్మించాడని చెప్పారు. అది 7 అంతస్తులు ఉన్నట్టు, 1500 గదులు ఉన్నట్లు పాహ్యన్ చెప్పాడు అనమాట. ఇంకా అజంతా గుహల్లోనే 8, 12, 13 గుహల్లోన ఈ బుద్ధునికి సంబంధించిన గుహలు 8, 12, 13 గుహలు అజంతాలో ఉన్నాయంట. ఇంకా శిల్పం విషయానికి వస్తే ఆంధ్రలో బౌద్ధానికి ఆంధ్ర శిల్పంలో అమరావతి రీతి, ఇప్పుడు మనకి గాంధార శైలి అని, మధుర శైలి అని కానీ ఉంటుంది కదా, మనకి ఆంధ్రలో వచ్చేసి అమరావతి శైలి ఉంటుంది అనమాట. సాంచి, బుర్హతో అనే శిల్పాలు ఉంటాయి అక్కడ నార్త్లోన. అవి గ్రామీణ ప్రకృతిని సూచిస్తే అమరావతిలో మాత్రము పట్టణ జీవితాన్ని సూచిస్తాయంట. ఇవి అమరావతి శిల్పంలో 2 దశలు ఉంటాయంట. ఒకటి సాంచి శిల్పాల్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయంట. 2 వచ్చేసి గాంధార శిల్పాల్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయంట. ఈ రెండింటిని మిక్స్ చేసి అమరావతి శిల్పాన్ని తయారు చేశారన్నమాట. అమరావతి శిల్పంలో మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే వాళ్ళ హావభావాలు కానీ, ఎమోషన్స్, వాళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అనే ఎమోషన్స్ కానీ, స్త్రీ పురుషులను కానీ పక్షులను కానీ అందంగా తీర్చిదిద్దారు అని చెప్తారు. ఇంకా అజంతాలో కూడా చిత్రలేఖనం ఉన్నాయి. ఇప్పుడు అజంతాలో గుహలు ఎలా ఉన్నాయో అజంతాలో చిత్రలేఖనం కూడా ఉన్నాయంట. ఆ చిత్రలేఖనం శ్వేత గజ జాతకానికి సంబంధించిందంట. ఇంకా విదేశీ సంబంధాలు వచ్చేసి మన వాళ్ళు బర్మా, ఇండోనేషియా, సింహళం అంటే శ్రీలంక నుంచి సంస్కృతిని చేంజ్ చేసుకున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఇంకా నాగార్జునకొండలో అయితే సింహళం నుంచి వచ్చే వాళ్ళకి ఏకంగా ఒక విహారాన్ని నిర్మించారు కదా. ఇది బ్రీఫ్గా శాతవాహనుల గురించి. చాలా స్పీడ్గా చెప్పినట్లున్నాను, కాకపోతే మనకి అంతా ఒక్క దగ్గర ఉంటే బెటర్ అన్నట్లు చెప్పాను నేను, అంతేగాని కన్ఫ్యూజ్ చేయాలని కాదు. అందులో నేను కూడా నా కోసం చెప్పుకునేదే కదా ఇది. సో అర్థమైన వాళ్ళకి అర్థమైంటే ఓకే, ఇంకొకళ్ళు కూడా అర్థం కావట్లేదు, ఆయాసం వచ్చేస్తుంది నాకు. కాకపోతే అర్థమైందనే అనుకుంటున్నా, అర్థమైంటే ఓకే, కాకపోతే ఒకసారి మళ్ళా వినండి. థ్యాంక్ యూ. పీడిఎఫ్ అడిగారు, నేను ఏదైనా ఒక్క చాప్టర్ అండి అయిపోతే పెడతాను. నెక్స్ట్ మనకి ఇక్షాకులు, విష్ణుకుండినులు, తర్వాత తూర్పు చాళుక్యులు ఉంటారు. వీళ్ళు కూడా సామాజిక ఆర్థిక పరిపాలన విధానం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక చాప్టర్ని ఒక పీడిఎఫ్గా పెడతా, ఖచ్చితంగా పెడతా. ఓకేనా? థ్యాంక్ యూ. బాగా చదువుకోండి. టాటా.